ఫ్రెండ్స్ మీరు ఇలాంటి మాత్రం స్టేటస్ని మనకు ఈ సాంగ్ అయితే చాలా ట్రెండింగ్లో ఉంది. మనకు ఇన్స్టాలో కానీ వాట్సాప్ స్టేటస్లో కానీ మనకి యూట్యూబ్లో కూడా చాలా ట్రెండింగ్లో ఉంది ఫ్రెండ్స్. మనకి ఇండియన్ మూవీ నుంచి అయితే ఓకేనా. నేనైతే ఈ సాంగ్ లిరిక్స్ అండ్ ఫొటోస్ పెట్టుకొని చాలా బాగా ఎడిట్ చేశాను. నాకు కూడా చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సపోర్ట్ చేయండి. నేను ఒక డైలీ వీడియోస్ పెట్టట్లేదు ఫ్రెండ్స్, నాకు కొంచెం పర్సనల్ వర్క్స్ ఉండడం వల్ల వీడియో అయితే స్టార్ట్ చేయట్లేదు. ఇక్కడైతే నేను డైలీ ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన బీట్ మార్క్, ప్రీసెట్స్, XML, షేక్ ఎఫెక్ట్స్ అన్ని కింద నా వెబ్సైట్లో ఉంటాయి. ఆల్ మెటీరియల్ లింక్ ఉంటుంది, ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేసుకోండి. మీరు చూస్తున్న వీడియో తమ్బ్లైన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్, కొంచెం పైకి స్క్రోల్ చేయండి. అక్కడ మీకు బీట్ మార్క్, ప్రీసెట్స్, షేక్ ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి. మీరు కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మాత్రం మీకు అన్ని ఎలైట్ మోషన్కి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. సపరేట్గా సాంగ్ కూడా ఇచ్చాను. ఇప్పుడు మీరు ఎలైట్ మోషన్కి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎడిటింగ్ అయితే ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి, షేక్ ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేసుకోవాలి, ఇక్కడ మనకు ఈ గ్లోయింగ్ అండ్ ఫైరింగ్ ఎఫెక్ట్ని ఏ విధంగా యాడ్ చేసుకోవాలి చాలా క్లియర్గా నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం మీరు వీడియో మాత్రం స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఆ లింక్స్ని అయితే ఎలైట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి ఓకేనా. ఫ్రెండ్స్ మీరు రీసెంట్గా ఎలాంటి ఫైల్స్ కానీ షేక్ ఎఫెక్ట్స్ కానీ లేట్ మోషన్లకి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు చాలా సింపుల్. ఇక్కడ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూసారు కదా మనకు గుడియా సాంగ్ బీట్ మార్క్ పోయింది ఫ్రెండ్స్. ఇక్కడైతే ఈ సాంగ్ని ఓపెన్ చేసుకోండి. మనకి ఇక్కడ కొంచెం మనకి మూవ్ చేస్తే ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్లో ఒక కొంచెం అపాసిటీ లేకుండా ఒక ఫోటో యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఆ ప్లేస్లో మీ ఫోటో ఏ విధంగా యాడ్ చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ మనకు లిరిక్స్ అన్ని ప్రాపర్గా వస్తున్నాయా లేదా ఓకేనా. లిరిక్స్ అన్ని ప్రాపర్గా వస్తున్నాయా లేదా చూసుకోండి. దీనికి సంబంధించిన ఫండ్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఫ్రెండ్స్. ఆ ఫండ్స్ని కూడా డౌన్లోడ్ చేసుకొని ఒకవేళ మీకు ఆ ఫండ్ నచ్చకపోతే చాలా సింపుల్, ఈ ఫండ్ మీద క్లిక్ చేసుకోండి. సింపుల్గా ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. మనకు పైన ఇక్కడ మనకు చాలా ఫండ్స్ ఉంటాయి ఫ్రెండ్స్, దానిలో మీకు నచ్చిన ఫండ్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఓకే. యాడ్ చేసుకొని సింపుల్గా అయితే మీరు ఒకసారి ప్రివ్యూ చూసుకోండి. మనకు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ప్రివ్యూ చూసుకోండి. ఇప్పుడు ఏం చేయాలి, మనకు బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫోటోకి ఒపాసిటీ అనేది ఏ విధంగా యాడ్ చేసుకోవాలో చూపిస్తాను. మనకి ఇక్కడ సింపుల్ ఏం లేదు, ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. మనకు కలర్ అండ్ ఫిల్కి వెళ్ళండి, స్టార్ అంటే మీడియం మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ దీని ఎగ్జాంపుల్కి ఈ ఫోటో యాడ్ చేస్తాను చూడండి. చూసారు ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా అయితే ఆ ప్లేస్లో అయితే ఈ ఫోటో అయితే రీప్లేస్ అయిపోయింది ఫ్రెండ్స్. అదే ఒపాసిటీ అదే బ్రైట్నెస్తో అదే ఒపాసిటీ అయితే యాడ్ అయిపోయింది ఓకే. మీరు ఏం చేయాల్సిన అవసరం అయితే లేదు, చాలా సింపుల్. ఇప్పుడు ఏం చేయాలంటే మనకు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మనకి లిరిక్స్ అయితే ఎండ్ అయ్యే వరకు అయితే మీకు లిరిక్స్ యాడ్ చేసి ఇచ్చాను. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ 16.22 మిల్లీ సెకండ్స్ వరకు అయితే మనకు లిరిక్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనం 16.22 మిల్లీ సెకండ్స్ నుంచి మనం ఫొటోస్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అక్కడ నుంచి మనం ఫొటోస్ అనేది ఏ విధంగా యాడ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫొటోస్ యాడ్ చేసుకున్న తర్వాత షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవడం అయితే కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను కొంచెం నేనైతే యానిమేషన్ తయారు చేసి ఒక గ్లోయింగ్ ఎఫెక్ట్ మాత్రం ఒక లేయర్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఆ లేయర్ని మీరు జస్ట్ రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. 1 సెకండ్ బయటికి రండి, మనకు షేక్ ఎఫెక్ట్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ ఫ్రెండ్స్ ఈ లేయర్ని అయితే కాపీ చేసుకోండి. సింపుల్గా ఈ లేయర్ మీద క్లిక్ చేసుకొని మనకు పైన లేయర్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కాపీ లేయర్ ఆటోమేటిక్గా ఇది మొత్తం మనకు కాపీ అయిపోతుంది. 1 సెకండ్ మీరు మళ్ళీ బయటికి రండి ఫ్రెండ్స్. మళ్ళీ మనకు ఎడిటింగ్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏం చేస్తారంటే మనం ఆల్రెడీ మనకి ఇక్కడ చెప్పాం కదా లిరిక్స్ ఉన్నాయని ఓకేనా. మనకి ఇక్కడ చూడండి 16.22 మిల్లీ సెకండ్స్ నుంచి మనం ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇంతమంది మనం కాపీ చేసుకున్న లేయర్ని ఇక్కడైతే పేస్ట్ చేయండి ఓకేనా. ఇక్కడైతే పేస్ట్ చేసుకుని ఆటోమేటిక్గా దాంట్లో ఫిల్ అయిపోతుంది. మళ్ళీ పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలానే మీరు ఏం చేశారంటే మనకి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఓకే మనకు బీట్ మార్కులు ఎన్ని బీట్ మార్క్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, అన్ని బీట్ మార్కులు ఈ విధంగా అయితే పేస్ట్ చేసుకోండి. ఈ విధంగా పేస్ట్ చేసుకున్న తర్వాత మనం చాలా సింపుల్ ఓకేనా. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఏం చేశారంటే వీటికి మనం ఫోటోస్ యాడ్ చేసుకోవడమే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇలా మనం పేస్ట్ చేస్తాం కదా అక్కడ లేయర్ మొత్తం. మీరు ఏం చేయాలంటే ఇప్పుడు చాలా సింపుల్, మీరు ఏం లేదు ఫ్రెండ్స్. ఈ లేయర్ మీద ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. మనకి ఇక్కడ కలర్ అండ్ ఫిల్కి వెళ్ళండి. ఇక్కడ స్టార్ అంటే మీడియా, ఆ మీడియా మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేశారంటే నేను ఎగ్జాంపుల్కి ఈ ఫోటో యాడ్ చేశాను. ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని మనకు పైన ప్లస్ మీద క్లిక్ చేసుకుని ఆటోమేటిక్గా ఈ ఫోటో అనేది మనకు ఇంతకుముందు ఉన్న ఫోటో ప్లేస్లో రీప్లేస్ అయిపోతుంది. అంటే దానికున్న ఎఫెక్ట్స్కి, దానికున్న గ్లోయింగ్ ఎఫెక్ట్కి, కీ యానిమేషన్స్కి అన్నిటికైతే ఈ ఫోటో ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. ఎందుకంటే మనం రీప్లేస్ చేసాం కాబట్టి ఆటోమేటిక్గా దానికున్న ఎఫెక్ట్స్ మొత్తం అయితే ఈ ఫోటోకి అయితే యాడ్ అయిపోతాయి ఓకేనా ఫ్రెండ్స్. ఇలానే మీరు సెకండ్ ఫోటో, థర్డ్ ఫోటో ఇలా మనకు బీట్ మార్క్లో ఎన్ని ఫోటోస్ యాడ్ చేసాము ఫ్రెండ్స్ అన్ని ఫోటోస్ని సేమ్ ఇదే విధంగా రీప్లేస్ చేసుకోవచ్చు ఓకేనా. మనకు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఇక్కడ చూడండి మనకు 30 సెకండ్స్ వరకు అయితే మనకు వీడియో డ్యూరేషన్ ఫ్రెండ్స్. అక్కడ వరకు మీరు తీసుకున్న ప్రతి ఫోటోని ఇదే విధంగా కలర్ అండ్ ఫిల్కి వెళ్ళండి ఫ్రెండ్స్. నేను ఎగ్జాంపుల్కి మళ్ళీ ఈ ఫోటో యాడ్ చేస్తాను చూపిస్తాను కదా ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా మీరు జస్ట్ ఏం లేదు, ఇక్కడ మీరు చాలా సింపుల్ కలర్ అండ్ ఫిల్కి వెళ్ళండి. ఇక్కడ స్టార్ అంటే మీడియా మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీ గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు ఏం లేదు ఫ్రెండ్స్, ఆ గ్యాలరీ మీద ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని సింపుల్గా ప్లస్ మీద క్లిక్ చేసుకుని ఆటోమేటిక్గా దానికున్న రెజల్యూషన్కి, దానికున్న షేప్స్కి ఆటోమేటిక్గా మీ ఫోటో అయితే రీప్లేస్ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్. ఇలా మీరు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మాత్రం ఒకసారి ప్రివ్యూ చేసుకొని అన్ని ఫోటోస్కి రీప్లేస్ చేసామా లేదా అని ఓకేనా. మీరు ఫస్ట్లో లిరిక్స్ కూడా చూసుకోండి ఓకేనా. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఒకేసారి మాత్రం మీరు ప్రివ్యూ చేసుకున్న తర్వాత ఏం లేదు ఫ్రెండ్స్, మనకు పైన షేర్ మీద క్లిక్ చేసుకొని మీకు ఇష్టమైన రెజల్యూషన్లో వీడియో అయితే సేవ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం అయితే నేను బెటర్ వీడియోస్ తీసుకొస్తాను ఓకేనా. బై ఫ్రెండ్స్.